హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మీ అమ్మాయి నిజ స్వరూపం ఏంటో చూడండి. మీ అమ్మాయి ఏంటో తెలిసిన తర్వాత కూడా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారా అని హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బాబు హరీష్ ఆగు అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. బామ్మ మాటను వినిపించుకోకుండా హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కీర్తి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. ఇంతవరకు తీసుకొచ్చి నా పరువు తీస్తావా అని బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా బసవరాజు వెనకే వెళ్తూ ఉంటారు. ఇక కీర్తి బాధపడుతూ ఉంటుంది. వదిన, బాధపడకండి, పెళ్ళైతే ఆగిపోయింది, అందుకు మనం సంతోషపడాలి అని చెప్పి తులసి అంటుంది. కానీ నేను నాన్న పరువు తీసే అంటున్నారు తులసి అని చెప్పి కీర్తి అంటుంది. మామయ్య పరువు మీరు తీయలేదు వదిన, మామయ్య పరువును కాపాడారు. ఆ విషయం మామయ్యకు తెలిసిన రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటారులే. పదండి వదిన, మనం కూడా ఇంటికి వెళ్దాం అని చెప్పి తులసి, సిద్ధు కీర్తిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ హర్ష ఎక్కడ సంతకం పెట్టేస్తాడోనని చాలా భయపడిపోయాను అని సిద్ధు అంటాడు. ఇక ఆ హర్ష ఎట్టి పరిస్థితిలో కీర్తి వదిన పెళ్లి చేసుకుంటానని ముందుకు రాడు. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. అవును తులసి, హర్ష విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ నాన్న మరో సంబంధం చూస్తే అని చెప్పి కీర్తి అంటుంది. అప్పుడు చూద్దాంలే వదిన, ఆ విషయం గురించి ఇప్పటి నుంచే ఆలోచించి టెన్షన్ పడటం ఎందుకు అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్పాలి. నీకు ఈరోజు రిజిస్టర్ మ్యారేజ్ అని తెలిసి ఉదయమే అమ్మ నాన్న వచ్చారు, అన్నయ్య చాలా టెన్షన్ పడుతున్నాడని చెప్పారు అని చెప్పి తులసి అంటుంది. వెంటనే హరీష్కి ఫోన్ చేయి తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఇక దాంతో తులసి హరీష్కి ఫోన్ ట్రై చేస్తుంది. హరీష్ ఫోన్ కలవకపోవడంతో వదిన, అన్నయ్య ఫోన్ కలవట్లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే అత్తయ్య ఫోన్కి ఫోన్ చేయి తులసి అని చెప్పి కీర్తి అంటుంది. దాంతో తులసి లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తుంది. లక్ష్మి కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ తులసి, కీర్తికి హర్షకి పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నీ కూతురు తులసి ఇక్కడ ఉంది కదా, పెళ్లి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా ఏంటి అని చెప్పి తులసి అంటుంది. అంటే ఏంటమ్మా తులసి, పెళ్లి ఆగిపోయిందా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. అవునానా అని చెప్పి తులసి అంటుంది. ఎలా ఆగిపోయిందమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి తులసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన విషయాన్ని సేనయ్య లక్ష్మిలకు చెప్తూ ఉంటారు. ఎలాగో ఒకలా ఈ రోజుకైతే గండం తప్పింది, కానీ తరువాత మీ మామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయంగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని నేను ఎదుర్కొంటానమ్మా, మీరు కంగారు పడకండి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, జాగ్రత్త, నువ్వు ఆ ఇంటి కోడలివి, నువ్వు ఏ విషయంలో కూడా తొందరపడ్డా సరే నీ జీవితం నాశనం అవుతుందని తెలుసుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే అమ్మ తులసి, ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే హరీష్ వచ్చి, అమ్మా ఏంటి తులసి ఎందుకు ఫోన్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కీర్తి పెళ్ళి క్యాన్సిల్ అయిందంట్రా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునా అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి హరీష్ అంటాడు. నాకు కూడా సంతోషంగానే ఉందిరా, కానీ కీర్తి మన ఇంటికి వచ్చే వరకు ఎప్పటికప్పుడు ఏదో ఒక గండం ఏర్పడుతూనే ఉంటుంది. వాటన్నిటినీ పరిష్కరించుకొని మన కోడల్ని మన ఇంటికి తీసుకొచ్చుకుందాంరా అని చెప్పి లక్ష్మి అంటుంది. నాకు కూడా కీర్తిని తీసుకురావాలనే ఉందమ్మా, కానీ వాళ్ళ నాన్న కీర్తిని పంపించడానికి సిద్ధంగా లేడు కదమ్మా అని చెప్పి హరీష్ అంటాడు. తులసి ఏదో ఒకలా వాళ్ళ మామయ్యను ఒప్పిస్తుందిలే, తరువాత కీర్తిని మన ఇంటికి పంపిస్తుందిలే హరీష్, నువ్వు అనవసరంగా కంగారు పడకు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి హరీష్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు సీనయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరి గురించి, మన కూతురు తులసి గురించి. పాపం తులసి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎన్నో అవమానాలు పడింది, నిందలు పడింది, అందరి చేత అనరాని మాటలు అనిపించుకుంది. పుట్టింట్లో దానికి ఎలాగో సుఖం అనేది లేకుండా పోయింది. అత్తింటికి వెళ్ళిన తర్వాత అయినా సంతోషపడుతుందిలే అనుకుంటే ఇష్టం లేని మనుషుల మధ్య అది ఎలా బ్రతుకుతుందో ఏంటో, అందుకే బాధగా ఉంది లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు. ఏమండి, మీరు బాధపడకండి, తులసి తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజు తులసిని దూరం పెట్టిన వాళ్ళే రేపు దాని మంచితనాన్ని తెలుసుకొని దగ్గరకు తీస్తారండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే లక్ష్మి అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక మరోవైపు కీర్తిని తీసుకొని సిద్ధు తులసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే కనిష్క తులసిని చూసి, మావయ్య అటు చూడండి, తులసి కీర్తి ఎంత క్లోజ్గా ఉంటున్నారో, కీర్తి అలా మాట్లాడటానికి కారణం ఖచ్చితంగా తులసి అయి ఉంటుంది, తులసి చెప్పడం వల్లే కీర్తి అలా మాట్లాడి ఉంటుంది మావయ్య అని చెప్పి కనిష్క బసవరాజుకి చెప్తూ ఉంటుంది.
ఇంకా కీర్తి ఇంట్లోకి రాగానే వదిన మీరు రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తి రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా కీర్తి అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఏంటి డాడీ అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడావు కీర్తి అని బసవరాజు అంటూ ఉంటాడు. డాడీ అది అది అని కీర్తి అంటూ ఉంటే నా పరువు తీసావు కదా కీర్తి అని చెప్పి బసవరాజు కీర్తి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దాంతో కీర్తి వెళ్ళి కింద పడుతుంది. అప్పుడు కీర్తి కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తులసి వెళ్ళి కింద పడ్డ కీర్తిని పైకి లేపుతూ ఉంటుంది. వదిన ఏడవకండి వదిన అని చెప్పి తులసి కీర్తికి ధైర్యం చెప్తూ ఉంటుంది. తండ్రి పరువుని నిలబెడతావనుకున్నాను కీర్తి, నువ్వు ఈ తండ్రి పరువును తీసేశావు, నిన్ను బ్రతకనివ్వను, చంపేస్తాను అని చెప్పి బసవరాజు కోపంగా కీర్తి దగ్గరకు వెళ్తూ ఉంటే మావయ్య ఒక్క నిమిషం ఆగండి, కీర్తి వదిన అలా చెప్పడానికి కీర్తి వదినకు ఎలాంటి సంబంధం లేదు, నేను చెప్పడం వల్లే కీర్తి వదిన అలా చెప్పింది అని చెప్పి తులసి అంటుంది. చెప్పాను కదా మావయ్య, ఈ తులసి కీర్తితో నాటకం ఆడించింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కీర్తి ఈ తులసి చెప్పింది నిజమా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును డాడీ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఏయ్ తులసి నీకు సిగ్గులేదా, నా కూతురు జీవితంతో ఎందుకే ఆడుకుంటున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి ఆగండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఎందుకు ఆగాలి విశాలాక్షి, నా కూతురు జీవితం బాగుండాలని ఆలోచించటం ఒక తండ్రిగా నేను చేస్తున్న తప్ప, నా కూతురుకి మంచి సంబంధం తీసుకొచ్చి మంచిగా సెటిల్ చేయాలనుకోవటం నేను చేస్తున్న తప్ప అని బసవరాజు అంటూ ఉంటాడు. అది కాదండి, ఇప్పుడు తులసి ప్రెగ్నెంట్, తులసిని మీరు ఏమీ అనకూడదండి, మన ఇంటి వారసుడు తులసి పొట్లో ఉన్నాడండి అని చెప్పి విశాలాక్షి అంటుంది. మనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వారసుడు ఉన్నాడని ఆ తులసిని కోడలిగా అంగీకరిస్తామా ఏంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏ తులసి నలుగురిలో నా పరువు తీసావు, నన్ను అవమానాలు పాలయ్యేలా చేశావు, నిన్ను వదిలిపెట్టను తులసి, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, కీర్తి హరీష్తో కలిసి లేచిపోయి ఉంటే మీ పరువు ఉండేదా నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, కీర్తి హరీష్తో ఎందుకు లేచిపోతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవును నాన్న, కీర్తి హరీష్లు లేచిపోవాలనుకున్నారు, మీ పరువు గురించి ఆలోచించే తులసి వాళ్ళిద్దరిని లేచిపోకుండా అడ్డుపడింది అని చెప్పి సిద్ధు అంటాడు. అడ్డుపడింది బాగానే ఉంది, మరి ఈరోజు పెళ్ళెందుకు చెడగొట్టింది, ఆ రిజిస్టర్ ఆఫీస్లో నాకంటూ ఒక గౌరవం ఉంది, ఆ పరువు గౌరవాన్ని ఈ తులసే పోగొట్టింది అని చెప్పి బసవరాజు అంటాడు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది, మీ పరువు కాపాడిన తులసిని పరువు పోగొట్టిందంటారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, దాని మెళ్ళలో నువ్వు తాళి కట్టావు కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తావేమో, నేను సపోర్ట్ చేయను అని చెప్పి బసవరాజు అంటాడు. అవును మావయ్య, సిద్ధు దాని మాయలో ఉన్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి కనిష్క అంటుంది. కనిష్క నీకు అనవసరం, నువ్వు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్క వైపు చూస్తూ ఉంటాడు. నేనేం చేశాను సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ విషయం, నువ్వు బయట దానిలా ఉండు అని చెప్పి సిద్ధు కనిష్కను అంటూ ఉంటాడు. చూసారా మావయ్య, నేను బయటదాన్నంట, సిద్ధు నన్ను ఎంత మాట అన్నాడో అని చెప్పి కనిష్క ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒరే సిద్ధు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, కనిష్క బాధపడుతుందిరా, కనిష్క బాధపడితే ఆ మునుస్వామి మనపై కోప్పడతాడ్రా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎవరు నాన్న ఆ మునుస్వామి, ఆ మునుస్వామి చేతిలో ఏముంది నాన్న, మునుస్వామి అని తెగ భయపడిపోతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే సిద్ధు, ఒసే తులసి నా మనవరాలు పెళ్లి ఆఫ్ చేస్తావా అని చెప్పి బామ్మ తులసి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక తులసి కింద పడిపోబోతూ ఉంటే సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా పట్టుకుంటాడు. బామ్మ తులసి నా భార్య మీద చెయ్యేస్తే ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, ఇది నీ చెల్లెలు పెళ్ళి ఆగిపోయేలా చేసిందిరా, నీ నాన్న పరువు తీసేసిందిరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మీరు ఎవరు అవునన్నా కాదన్నా తులసి నాన్న పరువు కాపాడింది, ఏదో ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి కీర్తి రండి లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని కీర్తిని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక కీర్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వదిన కడుపు నొప్పి బాగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా నాన్న కొట్టినప్పుడు పొట్టకి దెబ్బ తగిలింది తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. తులసి కడుపులో బిడ్డకేమైనా అయ్యిందేమో, కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్దామా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. కడుపులో బిడ్డకి ఏమైనా అయ్యుంటే వదిన విలవిల్లాడిపోయేదండి, బిడ్డకు ఏమీ కాలేదు, మీరు అనవసరంగా కంగారు పడి వదినను కంగారు పెట్టకండి, వదిన్ను ఇప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్తే అందరికీ అనుమానం వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి అమ్మకు ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ తులసి ఏంటమ్మా ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ
వదినకు కడుపు నొప్పిగా ఉందంటమ్మా అని తులసి అంటూ ఉంటుంది. కడుపు నొప్ప, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళకపోయావా తులసి అని లక్ష్మి అంటుంది. హాస్పిటల్కు తీసుకెళ్తే అందరికీ విషయం తెలిసిపోతుంది కదమ్మా, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి గోరువెచ్చని నూనెలో కర్పూరం వేసి పొట్టకు రాయమ్మా, ఏదైనా ఉంటే తగ్గిపోతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్ళి గోరువెచ్చని నూనెలో కర్పూరం వేసుకొని కీర్తి దగ్గరకు వచ్చి, వదిన మీరు పడుకోండి, పొట్టకు ఆయిల్ రాస్తాను, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి ఆయిల్ రాస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత తులసి నొప్పి తగ్గిపోయింది అని చెప్పి కీర్తి అంటుంది. సరే వదిన రెస్ట్ తీసుకోండి అని చెప్పి తులసి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దేవుడా, అన్నయ్యను వదినను కలపడానికి ఒకే ఒక సొల్యూషన్ చూపించు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు తులసి దగ్గరకు వచ్చి, తులసి భోజనం చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వద్దండి, ఆకలిగా లేదు అని చెప్పి తులసి అంటుంది. ఆకలిగా లేదా, నీ సంగతి చెప్తా ఉండు అని సిద్ధు విశాలాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న అన్న మాటలకు తులసి బాధపడుతుంది, భోజనం కూడా చేయలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అవునా, సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి విశాలాక్షి నీలిమను పిలుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని నీలిమ వస్తుంది. అమ్మ నీలిమ, తులసి భోజనం చేయలేదు, కొంచెం భోజనం పెట్టేసిరమ్మా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ తులసికి నేను సేవలు చేయాలంట అని నీలిమ మనసులో అనుకొని, సరే అత్తయ్య అని చెప్పి తులసికి భోజనం తీసుకొని తులసి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. తులసి భోజనం ఇచ్చిరమని అత్తయ్య చెప్పారు, అన్నం తిను తులసి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదక్క అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి కోపంగా వచ్చి, తులసి ఎప్పుడూ నీ పుట్టింటి గురించి ఆలోచించడమేనా, నువ్వు అత్తింటి గురించి ఆలోచించవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి మీద కోప్పడకు, తులసికి నేను భోజనం తినిపిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు చెప్పినట్టు విని భోజనం చెయ్యి, లేదంటే ఊరుకోని తులసి అని విశాలాక్షి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు దగ్గరుండి తులసికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. తులసి నీది చాలా మంచి మనసు, గొప్ప మనసు, నీలాగా ఎవరు కూడా ఆలోచించరేమో, ఆడపడుచు బాగుండాలని చెప్పి ఆడపడుచు కడుపులో బిడ్డ బాగుండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావు, అటు పుట్టింటి గురించి ఆలోచిస్తున్నావు, ఇటు మెట్టినింటి గురించి ఆలోచిస్తున్నావు. నీలాంటి మంచి అమ్మాయి ఎక్కడో ఒక్క చోటే మాత్రమే ఉంటుంది. నీలాంటి మంచి అమ్మాయికి భర్తనైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసికి భోజనం తినిపిస్తూ ఉంటే తులసి సిద్ధులో లక్ష్మిని చూసుకుంటూ ఉంటుంది. పుట్టింట్లో ఉన్నప్పుడు లక్ష్మి ప్రేమగా తులసికి అన్నం తినిపించడం ఇదంతా కూడా తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు అమ్మ నన్ను ఎలా చూసుకుందో ఈరోజు ఆయన కూడా నన్ను అలానే చూసుకుంటున్నారు. ఇంట్లో ఎవరు నిందించినా కూడా ఆయన నా వైపే సపోర్ట్గా ఉంటున్నారు. నేను ఆయన్ని బాధ పెడుతున్నానేమో, ఆయన నాకు ప్రతి విషయంలో అండగా ఉంటున్నారు, నేను ఆయనకు మాత్రం అండగా ఉండట్లేదు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధు, తులసి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుని హక్ చేసుకొని, సారీ అండి, సారీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. తులసి అని చెప్పి సిద్ధు షాకింగ్గా అంటూ ఉంటే తులసి సిగ్గుపడుతూ, సారీ అండి, సారీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు తులసి సారీ చెప్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీకు మాత్రం నేను ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి తులసి అంటుంది. నీ పర్మిషన్ లేకుండా ఆ రోజు నీ మెడలో తాళి కట్టాను, అందుకు నీ మనసు ఎంత నొచ్చుకుందో నువ్వు మొన్న చెప్పినప్పుడే నాకు అర్థమైంది తులసి. నీ మనసు ఎప్పుడైతే కుదుట పడుతుందో ఆ రోజే నువ్వు ప్రశాంతంగా ఉంటావని, నీ మనసు కుదుట పడుతుందని అనుకుంటున్నాను. ఆ రోజే నాకు దగ్గర అవుతావని, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.